ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే మొదటిగా ఆదామును చేశాడు. ఆదామును చేసి దేవుడు ఆదాముకి ఇంకా ఏదో చేయాలి. దేవుని ఆలోచన చూడండి. విశ్వమంతా చేసి ఇచ్చాడు. ఆదాము నువ్వు వీటన్నిటినీ ఏలమని చెప్పాడు. అయినా సరే దేవునికి ఇంకా తన పిల్లలకి ఏదో చేయాలి, ఏదో చేయాలి, ఏదో చేయాలని తపనతో సాటి అయిన సహాయం చేయాలని గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని చేసి తీసుకొని వచ్చి ఆదాము దగ్గర పెట్టాడు. పెట్టిన వెంటనే ఆదాము ఏమనాలి? దేవా నీకు స్తోత్రమయ్యా అనాలి. అక్కడే దేవుని మనసు ఎంత వేదనకి గురైందో తెలుసా? ఒకసారి ఆలోచించండి. సృష్టినంతా చేసి ఆదాముతో ప్రతి దినము కూడాను ఆయన మాట్లాడుతున్న సందర్భము ఉన్నప్పుడు గాఢ నిద్ర కలుగు చేసి స్త్రీని తీసుకొని వచ్చిన తర్వాత స్త్రీని ఎప్పుడైతే చేసి తీసుకొని వచ్చారో ఆదాము ఇమ్మీడియట్గా ఎవరిని చెప్పాలి? థ్యాంక్స్ దేవుడికి చెప్పాలి. దేవుడు ఊసేమని ఎత్తాడండి ఆదాము? ఏమెత్తలే. ఏమన్నాడు ఆదాముని చూసి, అవ్వని చూసి? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అన్నాడే గానే దేవా నీకు స్తోత్రము దేవా, నా కష్టాన్ని చూసి నాకు తోడునిచ్చావు దేవా అన్నాడా? అలా ఆ మాట వాడలే. చదవండి ఆ మాట. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడెను. దేవునికి ఏమైనా కృతజ్ఞత చెప్పినట్టుగా ఉన్నదండి? లేదు. అయితే దేవుడు పక్క నుండి సమస్తాన్ని చేసిన దేవుడు హృదయం నొచ్చుకొని ఉంటుందా లేదో ఒకసారి ఆలోచించండి. నా పక్కన ఒకడు ఉన్నారు, నేను అంత సమస్తము చేసి నేను వారికి అప్పగిద్దామని చెప్పి తీసుకొని వచ్చేటప్పుడు నా పక్కన వారికి పొగుడుతుంటే నాకు ఎలా ఉంటుందో చెప్పండి. కష్టపడింది నేనురా, నిన్ను పెంచి పోషించింది నేనురా, నన్ను విడిచిపెట్టావా? ఎంత బాధ కలుగుతుంది కదా. అప్పుడు రాయించాడండి దేవుడు, నువ్వు నన్నే మర్చిపోయావు కదా ఆదాము, నువ్వు నన్నే మర్చిపోయావు కదా, ఇంకా నీ తల్లిదండ్రులు ఏం చూస్తావు? నీ తల్లిదండ్రులు ఏం చూస్తావని ఓ మంచి మాటను రాయించాడు. ఏమాట తెలుసా? కాబట్టి పురుషుడు ఏం పెట్టాడో కదా, ఆడవాళ్ళలో ఏం పెట్టి ఉంటారు? ఎంత గొప్ప అంటే అవ్వ ఎంత అందంగా ఉండి ఉంటుందండి. దేవుణ్ణి మైమరపించే అంత అందగైతే ఉంటుందండి నాకు తెలిసి అవ్వ. అందుకే దేవుణ్ణి కూడాను పక్కన పెట్టాడు. అందుకే దేవుడు చాలా బాధపడి, నువ్వు ఆదాము నన్ను మర్చిపోయావు కదా, నీ తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటున్నావు నువ్వు. అక్కడ రాయించాడు దేవుడు, అప్పటి వరకు రాయించలే. మొత్తానికి ఇరువురు జర్నీ స్టార్ట్ అయింది. చక్కగా ఇద్దరు కలిసి వెళ్తున్నారు, జర్నీ జరుగుతుంది. వెంటనే సర్పం ఎంటర్ అయ్యి వెంటనే శరీరాశ, నేత్రాశ, జీవడంబము అనేది మనకు తెలుసు కదా. ఆవిడ చూపించి దేవుడు లోకములో నీతిగా న్యాయంగా బ్రతకమని చెప్పాడు, పాపము చేయకుండా బ్రతకండి అని చెప్పాడు. కానీ వీడొచ్చి ఏం చేశాడో తెలుసా? లోకాన్ని పరిచయం చేశారు వాళ్ళకి. అప్పటి వరకు లోకము గురించి వీళ్ళకి అవగాహన లేదు, కానీ అవగాహన లేని లోకాన్ని పరిచయం చేశాడు. శరీర కోరికలు ఎలాగుంటుందో చూపించాడు. ఆశ అనేది చిన్నది మెన్షన్ చేసి వదిలాడు అంతే.
చిన్నదే ఆశ అన్నది ఒకటి పెట్టి వదిలాడు అంతే. దానికోసమే మనుషులు పాపంలో పడిపోయారు. అప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదండి. వీళ్ళు పాపులు, వీళ్ళని ఎందుకు నేను చేరదీయాలి, వీళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి అని పక్కన పెట్టలేదండి. ఏం చేశాడో తెలుసా? వెతకి వచ్చిన ప్రేమ కదా. ఆదామా ఎక్కడా, ఆదామా ఎక్కడున్నావు నువ్వు? ఎప్పుడు కూడా ఆదాము నోటలో నుండి వినలేనటువంటి ఒక మాట విన్నాడండి దేవుడు. నేను దిగంబరిని. ఎప్పుడు వినలేదండి దేవుడు ఆదాము నోట్లో నుండి అలాంటి మాటలు. దేవుని ఆలోచనలన్నీ కూడాను ఇక్కడే తల్లకిందులైందండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బైబిల్ గ్రంథం మొత్తం 36 అధ్యాయాలు కూడా ఈ ఆదికాండం 3వ అధ్యాయం నుండే మొదలవుతుంది. ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన సంగతులు జరగకపోతే 66 పుస్తకాలు వచ్చేది కాదు. మూలమే ఈ 3వ అధ్యాయం. ఎందుకంటే అక్కడ చాలా ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు. పాపం ఎంటర్ అయింది అక్కడే, దేవుడి మాటకు వ్యతిరేకత జరిగింది అక్కడే, యేసుక్రీస్తు వారిని ఇంట్రడ్యూస్ చేసింది అక్కడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 3వ అధ్యాయములో సమస్తాన్ని దేవుడు కూడా ఈ అధ్యాయం నుండి ప్రారంభమైందండి. అలా పాపంలో పడిపోయిన దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు, బాధపడ్డాడు. ఆదామా ఎక్కడా ఎక్కడా అంటే చెట్టు త్వరల మధ్యన దాక్కున్నాను. ఈ చెట్లు మధ్యన దాక్కోవడం ఏంటయ్యా నువ్వు? అప్పటి వరకు కూడా భయమే లేని ఆదాముకు భయము పుట్టింది. అప్పటి వరకు హ్యాపీగా దేవునితో సంభాషిస్తున్న ఆదాము కాస్త భయం. ఈ ఆదికాండంలో ఈ 3వ అధ్యాయంలోనే భయం కూడా మొదలైందండి. 3వ అధ్యాయం అంతా కనుక మీరు పర్టికులర్గా ఒక్కొక్కటి చదివితే ఎన్ని పాయింట్స్ దొరుకుతాయి తెలుసా మనకి. 3వ అధ్యాయంలో అంతగా డెప్త్గా రాయించాడండి దేవుడు ప్రతిదీ కూడాను. అలా పాపములో పడిపోయేటప్పుడు కూడా దేవుడు క్షమించి వాళ్ళని చర్మపు చొక్కాయిలు చేసి పంపించాడే తప్ప వాళ్ళని నాశనం అయిపోవడానికి మాత్రము కోరలేదు. అయితే దేవుడు బాధ వ్యక్తపరిచాడు. ఎలాగో తెలుసా? ఆదాము, నువ్వు పాపం చేశావు కదా, ఇప్పుడు వరకు నువ్వు తెంపుకొని హ్యాపీగా తినేవాడివి కదా, ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు వరకు నీకు చెమట అన్నది ఎలాగో తెలియదు కదా, ఇప్పుడు నీకు చెమట అన్నది ఏటో చూపిస్తాను ఆదాము. ఇప్పుడు వరకు చెమట ఏటో తెలియదు కదా. అంటే ఒక వ్యక్తి లేదా మనకి కావలసిన వాళ్ళు మనకి గాఢంగా ఇష్టంగా ప్రేమించేటప్పుడు వాళ్ళని బాధ పెడితే పరిస్థితి ఎలాగుంటుందో అన్నది ఇదే నిదర్శనం అండి. అప్పటి వరకు కూడా చెమట అన్నది ఆదాముకు తెలియదండి. ఆదాముకి చెమట అన్నది తెలియదు. ఎప్పుడైతే ఈ 3వ అధ్యాయంలో పాపం చేశాడో అప్పుడు చెప్పాడు దేవుడు, ఇప్పటి వరకు నువ్వు చెమట కార్చలేదు కదా, ఇప్పుడు నువ్వు చెమట కారిస్తేనే కానీ నువ్వు తినలేవు ఆదాము. నువ్వు తినాలి అంటే నువ్వు చెమట కార్చాలి. అయినా సరే దేవుని ప్రేమ వారి పట్ల విడవలేదు, హత్తుకొనే ఉంచాడు దేవుని ప్రేమ. వాళ్ళని బయటికి పంపించినా సరే దేవుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ఎందుకంటే దేవుని ప్రేమ సామాన్యమైనది కాదండి. ఆయన ప్రేమ కట్ట కొలతలు లేదని బైబిల్లో ఉంటుందండి. ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, పొడవు ఎంత, లోతు ఎంత, అంత ప్రేమ గల దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించక ముందు ప్రారంభంలో నుండి ఆయన మాటకు వ్యతిరేకంగా జరిగినప్పటికీ కూడాను ఎక్కడ కూడా దేవుని వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుడు తన పిల్లల పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉంటారంటే, ఒకసారి యాకోబు కాలంలో కరువు వస్తుంది.
కరువు, బీభత్సమైన కరువు వస్తుంది. కరువు వచ్చింది అనేకంటే దేవుడు రప్పించాడు అనడమే కరెక్ట్. ఎందుకంటే బైబిల్లో అదే ఉంది, కరువు రప్పించాను అంటది. అంటే దేవుడు రప్పించాడు. కరువు ఎందుకు వచ్చింది అంటే తన పిల్లలు చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా కరువు మాత్రం తీరలే. కానీ ఐగుప్తులో మాత్రం సమృద్ధిగా పెట్టాడు దేవుడు. దేశమంతా కూడా కరువు వచ్చినా సరే ఐగుప్తులో మాత్రం సమృద్ధిగా ఆహారాన్ని దేవుడు పెట్టాడు. యాకోబుని లేదా యాకోబు సంతానాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మేరకు ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. ప్రతిదీ కూడాను దేవుడు వాళ్ళని ఎలా నడిపించేవాళ్ళంటే ప్రతి నిమిషము కూడాను యాకోబుకి గైడ్లైన్స్ ఇచ్చేవారు. అలా దేవుడు నడిపిస్తూ అంత ప్రేమ కలిగిన యాకోబు మీద, యాకోబు కుటుంబం మీద అంత ప్రేమ కలిగిన దేవుడు ఒక్కసారిగా కరువును రప్పించాడు. భారమైన కరువు, మామూలు కరువు కాదు, చాలా భారమైన కరువును రప్పించాడు. ఆ కరువు వచ్చిన తర్వాత దేవుని ప్రణాళిక చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశం తన పిల్లల పట్ల ఎలాగా నెరవేరుస్తారు అన్నది చెప్తున్నాను. ఆయన ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే కరువు వచ్చింది, కరువు వచ్చినా సరే ఎక్కడ కూడా వాళ్ళని విడిచిపెట్టక వాళ్ళని ఐగుప్తులోకి పంపించడానికి, బాగా వినాలి మరలా చెప్తున్నాను, ఐగుప్తులోకి వాళ్ళని పంపించడానికి కరువును రప్పించాడు దేవుడు. మీరు చూస్తే ఆదికాండము 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయము 5వ వచనం, కరువు కనాను దేశములో ఉండెను గనుక, అంటే కరువు ఉంది కాబట్టి, కరువు ఉంది అన్న మాటను మాత్రమే మనం చూస్తున్నాం. కానీ అక్కడ అదే దేవుడు కీర్తనల గ్రంథంలో ఎంత క్లారిటీగా రాయించాడో తెలుసా? 105వ కీర్తన 16వ వచనం చదువున్నాను ఒకసారి. 105వ కీర్తన 16వ వచనం, అమ్మా, దేశము మీదకి కరువు రప్పించను. ఎందుకు రప్పించాడు? ప్రేమించిన తన పిల్లలే కదా. కరువులో బాధపడుతూ ఆకలి చావుల కోసం ఎదురు చూస్తున్నాడా దేవుడు? కాదు కదా. మరి ఎందుకు కరువును రప్పించాడు? కరువు రప్పించడం వెనకాతల ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. కరువు రావాలి, ఆ కరువులో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాలి, ఐగుప్తుకి చేరాలి వీళ్ళు. ఎందుకు ఐగుప్తుకి చేరాలి వీళ్ళు? ఈ ఫ్యామిలీ అంతా కూడా, యాకోబు కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడికి చేరాలంటే ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తుకు వీళ్ళని పంపించడానికి కనాను దేశంలో ఉన్న యాకోబు మొత్తానికి కూడాను కరువును రప్పించాడు. ఇంకా మీకు చెప్పాలంటే దేవుడు తన పిల్లల పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉంటారంటే, యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టాలి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలంటే బెత్లెహేములో పుట్టాలి. అప్పటికి మరియా యోసేపు ఎక్కడ ఉన్నారంటే నజరేతులో ఉన్నారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టాలంటే దేవుడు ఏ ప్రణాళిక వేశాడో తెలుసా? ఇశ్రాయేలీల జనాంగాన్ని కదిపాడు. తెలుసా? ఇశ్రాయేల్ జనాంగం, యోధ జనాంగాన్ని కదుపుకొని వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టడానికి యేసుక్రీస్తు వారు ఒక్క ఫ్యామిలీని రప్పించవచ్చు, కానీ ఆయన అది చేయలే. యోధా జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని కదిపాడు. అక్కడ ఒక ఆర్డర్ జారీ చేశాడు, ఇప్పుడు జనాంగం అంతా కూడా కదలాలి. ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే ఇశ్రాయేల్ జనాంగం అంతా ఎక్కడికి రావాలి? యెరూషలేం పరిసర ప్రాంతాలకి రావాలి. అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఐగుప్తులోకి వీళ్ళని పంపించాలి. యాకోబు ఫ్యామిలీ మొత్తాన్ని కూడాను ఐగుప్తులోకి పంపించాలి. ఐగుప్తులోకి పంపించాలి అంటే ఐగుప్తులో ధాన్యాన్ని పెట్టాడు, ఇక్కడ కరువును రప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కరువుని రప్పించాడు, ధాన్యాన్ని అక్కడ పెట్టాడు.
తర్వాత కాలంలో యాకోబుని యోసేపుని ఇంట్రడ్యూస్ చేశాడు. అలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యాకోబు ఫ్యామిలీ అంతని తీసుకొని వచ్చి యోసేపు ఏం చేశాడు? ఐగుప్తులో పెట్టాడు. ఇది ఎక్కడ ప్రణాళిక? ఆది కాండములో దేవుడు అబ్రహాముకి చెప్పిన మాట ఇది. ఆది కాండము 15వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాంతో చెప్తాడు. భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందుగా చెప్తున్నాడు, ఇదిగో వారు 400 ఏండ్లు వీరు శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. 400 ఏళ్ళు శ్రమ పెట్టుదురు. ఐగుప్తులోకి వీళ్ళు వెళ్ళాలి, అక్కడ శ్రమలు పడాలి. నేను ఇంకా చెప్తున్నా, బాగా ఆలోచించండి. దేవుడు వాళ్ళని ఐగుప్తులోకి పంపించాడా? వెళ్ళారా? ఐగుప్తులో ఉన్నారా? అందరూ దేవుడు సంతోషంగా ఉందనుకుంటున్నారా? నా పిల్లలు నా కంటి ముందు కష్టపడుతుంటే నాకు ఎలాగుంటుందో తెలుసా అండి? కన్న తండ్రిగా నాకు ఎలాగుంటుందో తెలుసా? నా పిల్లలు ఇంత కష్టపడాలా, ఇంత శ్రమ పడాలా? 60-70 సంవత్సరాలు నీతో పాటు జీవనం సాగించిన నీ పిల్లల పట్ల నీకు అంత ప్రణాళిక ఉంటే, నీ కొరకు నా కొరకు జగత్తు పునాది వేయబడక ముందే ప్రణాళిక చేసుకున్న దేవుడైనా ఆయన తన పిల్లలకి వారు శ్రమ పెడుతుంటే 400 సంవత్సరాలు చూసి బాధపడుతూ, ఎప్పుడు 400 సంవత్సరాలు అవుతుందా నా పిల్లలని నేను ఎప్పుడు రక్షించుకుందామని చూస్తున్నాడు ఆయన. ఎప్పుడు 400 సంవత్సరాలు రాగానే వెంటనే కాంటాక్ట్ మోషే తోటి దేవుడు కాంటాక్ట్ అవుతాడు. నా పిల్లలు నశించిపోతున్నారయ్యా, నా పిల్లలు నశించిపోతున్నారు, వాళ్ళ శ్రమల పాలయ్యారు, వాళ్ళని నేను కాపాడడానికి దిగి వచ్చాను అంటాడు. వాళ్ళని నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళని నేను అందుకు దిగి వచ్చిన. 400 సంవత్సరాలు దేవుడు వారి పట్ల ఎలాంటి బాధ కలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు శ్రమ పెడుతుంటే దేవుడు అక్కడ ఎంత వేదన పడి ఉంటాడో ఆలోచించండి. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న మాట మనం చాలా ఈజీగా చదివేస్తున్నాం, కానీ ఆయన ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి నిజంగా చెప్తున్నాను, ప్రతి నిమిషం వారి గురించి ఆలోచించేవాడు దేవుడు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం వారి పట్ల ఏం చేయాలి అన్న తపన కలిగి ఉన్న దేవుడు. అందుకనే వెతకి వచ్చిన ప్రేమ కదా. ఏమన్నాడో తెలుసా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడాను ఎంతో శ్రమల పాలు, వాళ్ళ మొరను నేను వింటున్నాను, కానీ 400 సంవత్సరాల అబ్రహాముతో నేను చెప్పాను, ఆ మాట నెరవేర్చబడాలి, అక్కడ నెరవేర్చబడాలి. 400 సంవత్సరాలు బాధతో ఉన్నాడండి దేవుడు. 400 సంవత్సరాలు వేదనతో ఉన్నాడు. నా పిల్లల్ని ఎప్పుడు రక్షించాలి, ఎప్పుడు 400 సంవత్సరాలు అవుతుంది అని. చూడండి అన్నమాట. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నేను నిశ్చయముగా 400 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను వాళ్ళ బాధని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. నేను వింటున్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దుఃఖములు నేను చూస్తున్నాను, కాబట్టి నేను 400 సంవత్సరాలు గడువు కాలము పరిపూర్ణం అవ్వాలి. 400 సంవత్సరాలు కాలము పరిపూర్ణం అవ్వాలి. ఎందుకంటే అబ్రహాముతో నేను చెప్పాను కదా, ఆ కాల పరిమితమే పూర్తవ్వాలి. అప్పటి వరకు దేవుడు వారి పట్ల అలాగా వెయిట్ చేస్తూనే ఉన్నాడండి. ఎప్పుడైతే 400 సంవత్సరాలు ఇలా గడిచిందో వెంటనే దిగిపోయాడండి దేవుడు. వెతకి వచ్చాడు. అప్పటికి మోషే ఎక్కడున్నాడు? మిద్యానులో ఉన్నాడు. మిద్యానులో ఉన్న మోషే దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. మోషే రా, ఐగుప్తులో నా జనము నశించిపోతున్నారు, రా తో కాంటాక్ట్ అయి మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళడం, వాళ్ళని
విడిపించిన దేవుడు వాళ్ళని ఏమని వదిలేశాడా? ఇదో అబ్రహాముతో నేను చెప్పేశాను కదా, ఇంక అయిపోయింది కదా నా పని అని అనుకున్నాడా దేవుడు? విడిచిపెట్టలేదు. వాళ్ళని ఎలా తీసుకొని వెళ్ళాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వాళ్ళని విడిచిపెట్టక వెన్నంటే తోడై ఉన్న దేవుడు ఆయన. అందుకనే శాశ్వత కాలమైన ఆయన ప్రేమ చాలా గొప్పదమ్మా. ఆయన ఒక్కసారి గనక మనం మనసు పూర్తిగా, నిజం చెప్తున్న మనసు పూర్తిగా మనము పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన సేవించితే గనక ఖచ్చితంగా ఆయన మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. కానీ అది మనకు అర్థం అవ్వట్లేదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన ఆయన వచ్చాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అరణ్యంలోనికి వెళ్ళిన వెంటనే, అరణ్యంలో 40 దినాలు చేరిన వెంటనే ఏం చేశాడో తెలిసి చెప్పండి. ఆయన ఏం చేశాడు? ఆయన 40 దినాలు తీరిన వెంటనే ఏం చేశాడు? శిష్యులను వెతకి రక్షించుకోవడం మొదలుపెట్టాడు. శిష్యులను వెతకి రక్షించుకోవడానికి మొదలుపెట్టాడు. ఫస్ట్ శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. మీరు చదవండి, మీరు మత్తయి సువార్త కానీ, లేదా మార్కు సువార్త కానీ, లోకా సువార్త కానీ చదవండి మీరు. తర్వాత యోహాను సువార్త కానీ, ఈ సువార్తల్లోనే యేసుక్రీస్తు వారు శ్రమకాలం అంటే 40 దినాల అరణ్యకాలము తీరిన తర్వాత ఫస్ట్ ఆయన శిష్యులకి ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టి వెతికి శిష్యులను పట్టుకున్నాడు. ఎందుకు ఒక మాట చెప్తాను మీకు. ఆంద్రేయ, పేతురు పిలుపు దగ్గరికి వచ్చి చెప్తారు. పిలుపుని చెప్తారు, పిలుపు ఇలా మేము ఇలా రక్షించుకోండి. ఆయన కూడా వచ్చి వెంబడించడం మొదలు పెడతాడు. వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఈయన పిలుపు వెళ్ళి నతానియేలుకి కాంటాక్ట్ అవుతాడు. నతానియేలుకి చెప్తాడు, ఇదిగో మేము ఇలాగా లేఖనాల ప్రకారంగా ఎవరినైతే ప్రకటించాడో ఆ రక్షకుడిని మేము కనుగొన్నాము అంటే, నువ్వు చెప్తే నేను నమ్మను, నేను వస్తాను, పద నేను చూస్తాను. యేసుక్రీస్తు వారికి నతానియేలుకి మధ్యన జరిగిన సంభాషణ ఎలా ఉంటుందో తెలుసమ్మా? ఎలా ఉంటుందో తెలుసా? నతానియేలు, నువ్వు వచ్చావు కదా, పిలుపు చెప్పాడని వచ్చావా అని చెప్తే, అవును ప్రభా, కానీ పిలుపు నీకు చెప్పక ముందే నేను చూశాను ప్రభు. నతానియేలు అంటాడు. మీరు యోహాను సువార్త చదివితే, యోహాను సువార్తలో ఉంటుంది అమ్మా, 1వ అధ్యాయము 48 7వ వచనం నుండి చదువు నాన్న. 47 నుండి చదువు, బాగుంటుంది. యేసు నతానియేలుతో తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో చెప్పాను, నన్ను నువ్వు క్వశ్చన్ ఎలాగ వండు చూడండి, నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువు? నతానియేలు తను అడగగా యేసు, పిలుపు నేను పిలవక మునుపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు కదా, పిలుపు నీ దగ్గరికి రాకముందే నేను ఎరిగి ఉన్నాను, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నావు కదా, నేను చూశాను. అంటే వెతకి వచ్చిన ప్రేమ ఎవరిని కూడా విడిచిపెట్టదండి. ఆయన ప్రేమ అంత గొప్పది. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది అని నేను చెప్తున్నానంటే, ఆయన సామాన్యంగా ప్రేమ ఇవ్వలేదండి మనకి. మరలా చెప్తున్నా, ఆయన ప్రేమ సామాన్యంగా పంచలే. అర్హత లేని మనకి అర్హతనివ్వడానికి వచ్చిన ప్రేమ అండి అది. నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఆయన కృప ఎలాగుంటుందంటే, అర్హత లేని మనలాంటి వాళ్ళందరికీ కూడా అర్హతను కల్పించడానికి వచ్చిన ప్రేమ అయింది. ఆ ప్రేమ ఎలాగున్నదో తెలుసా? సామాన్యంగా ఏదో మాటతో చెప్పిన ప్రేమ కాదండి, అది క్రియలతో చూపించిన ప్రేమ అయింది. క్రీస్తు వారిది సామాన్యమైన ప్రేమ కాదు. ఎక్కడండి? జగత్తు పునాది వేయబడక ముందే దాయబడిన ఆ ప్రేమ భూలోకానికి వచ్చి, ఏం చేస్తావు ప్రభువా మా గురించి అంటే,
మీ గురించి నేను ఏం చేస్తానా? మీ గురించి ఏం చేస్తానా కదా? మీ అందరి కొరకు నేను క్రయధనముగా నా ప్రాణాన్ని ఇస్తానన్నాడు. క్రయధనముగా పాపముతోనూ శాపముతోనూ మగ్గిపోతున్న మనము ఇశ్రాయేలీల ఒక జనాంగముల నుండి విడుదల ఇవ్వడానికి మోషేను పంపిస్తే, సర్వమానవాళి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, కేవలము ఒక జనాంగములో నుండి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేయడానికి మోషేని ఎన్నుకుంటే, సర్వమానవాళికి పాపములో నుండి విడుదల చేయడానికి లోకరక్షకుడు, జగత్ రక్షకుడు, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? క్రయధనముగా నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికట. క్రయధనముగా అంటే ఎలా ప్రాణం ఇస్తావు ప్రభువా? ఎలా ప్రాణం ఇస్తావు? ప్రాణం ఎలాగిస్తానో తెలుసా? నేను నువ్వు అనుకున్నట్టుగా ప్రాణం నేను ఇవ్వడానికి రాలే. అందరు ఇచ్చినట్టుగా ప్రాణం ఇవ్వడానికి రాలే. నేను ఎలాగిస్తానో తెలుసా? నా ప్రాణం నా రక్తమంతా కూడా దారబోసి మీ కొరకు ప్రాణాన్ని ఇస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కొరకు సామాన్యంగా ఆయన రాలేదు, సామాన్యంగా ఆయన మాట చెప్పలేదు. క్రయధనముగా నా ప్రాణాన్ని పెడతానన్న మాట చిన్న మాట కాదు, అది చాలా భారభరితమైన మాట. అది ఎందుకంటే దాని వెనకాతల ఆయన రక్తాన్ని చిందించాలి, ఆయన శ్రమ పడాలి, బాధపడాలి, ఇబ్బంది పడాలి, నీ కొరకు నా కొరకు సిలువకెక్కాలి. సిలువకెక్కాలి అంటే మనుషులు రక్షించబడాలి అంటే, మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టాలి అన్నా, మనుషులు రక్షించాలన్నా, ఈ రెండిటికి మధ్యన ఆయన రక్తము చిందించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము చిందించబడితేనే సర్వమానవాళికి పాప విమోచన. యేసుక్రీస్తు వారి ప్రేమ అటువంటిదండి. వెతకి రక్షించడానికి వచ్చారంటే, నశించిన పోయిన దాన్ని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడంటే సామాన్యమైన ప్రేమ కాదండి. ఆయన చాలా ఉన్నతమైన ప్రేమ. ఏదో వచ్చాము, ఏదో చేస్తున్నాము, క్రీస్తుని అంగీకరించాడన్న మాట మనం అనుకుంటున్నామేమో, మేము క్రైస్తవులమి అని అనుకుంటున్నామేమో, కానీ క్రీస్తు మన కొరకు శ్రమ పడిన ప్రతి శ్రమ కూడాను, నేను ఎందుకు ఇప్పుడు చెప్పట్లేదంటే, ఇదిగో 18వ తారీఖు నుండి భస్మ బుధవారం స్టార్ట్ అవుతుంది. ఆ 40 దినాలు కూడాను ఈయన శ్రమలను వివరించడానికే నేను ఆయన గురించి ఇంకా కంప్లీట్గా మీకు చెప్పట్లేదు. పైపైన మాటలు, మనకు తెలిసిన మాటలు మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఆయన శ్రమ ఎలా పడ్డాడు, ఎందుకు పడ్డాడు, ఆయన శ్రమ వెనకాతల అంత భారభరితమైన శ్రమను ఎక్కడ దాచాడండి? పూర్వకాలమే, ఏది సృష్టి ఆరంభించక ముందే పరలోకంలో మన కోసం దాచిన ఆ ప్రేమ ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించకపోతే పాప విమోచన లేదు. పాప విమోచన జరగాలి అంటే యేసుక్రీస్తు అనే మహానుభావుడు రక్తములో కడగబడవలసిందే. అది నువ్వైనా నేనైనా ఎవరైనా. అందుకని ఆయన పుట్టేటప్పుడు ఏమన్నారంటే, దేవదూతలు వచ్చి ఆయన గురించి, వారి పాపముల నుండి ఆయనే రక్షించినట. లోకసువార్తలో ఉంటుంది, వారి పాపముల నుండి ఆయనే రక్షించిన మాట ఉంటుంది. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ ఎలాగున్నదంటే, నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు, నీ కొరకు నా కొరకు ఎన్నో బాధలను అనుభవించాడు. మనము పొందవలసిన శిక్ష ఆయన మీద పడింది. లేదంటే మన అందరము నరకప్రాయంలోనికి వెళ్ళిపోదాం. కానీ క్రీస్తు అనే మహానుభావుడు వచ్చి రక్తాన్ని చిందించకపోతే ఈరోజు నీవు నేను లేము. మనము ఇంత సంతోషముగా ఉన్నాము అంటే కారణము యేసుక్రీస్తు వారే. అలాంటి క్రీస్తు వారి రక్తము విలువ మనిషికి తెలియాలి. అందుకనే ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన రొట్టె చింపేటప్పుడు మనం ప్రతి ఆదివారం చేస్తుంటాంగా, రొట్టెను చింపేటప్పుడు చదువుతుంటాం ఏంటంటే, నా రక్తము వలన క్రొత్త నిబంధన. సామాన్యమైనది కాదండి ఆ ఒడంబడిక.
ఆ ఒడంబడిక సామాన్యమైనది కాదు, నిబంధనతో కూడిన రక్తమైనది. ఆ రక్తములో కడగబడ్డం మనం. అలాంటి రక్తములో కడగబడ్డాము. అలాంటి నిబంధన రక్తము కింద ఉన్నటువంటి వాళ్ళం మనము. క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలి? మాదిరిగా ఉంచి వెళ్ళాడు కదా, ఆ మాదిరికి తగినట్టుగా మన బ్రతుకులు ఉండాలి కదా, ఆ మాదిరికి తగినట్టుగా మనం ఈ భూమి మీద బ్రతకాలి కదా. లేఖనముల ప్రకారంగా ఆయన మృతి పొందాను, లేఖనముల ప్రకారంగా ఆయన తిరిగి లేచానన్న మాట, ఇదిగో ఇది నువ్వు నమ్మితే లేఖనముల ప్రకారంగా నువ్వు కూడా బ్రతకాలి కదా, లేఖనముల ప్రకారంగా నీ జీవితాన్ని కూడా కొనసాగించాలి కదా. అలా బ్రతుకుతావనే యేసుక్రీస్తు వారనే మహానుభావుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన ఆయన నీ కొరకు నా కొరకు ఎన్నో కష్టాలు వేదనలు పడ్డాడు. ప్రతి దినము కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కన్నీళ్లతో యాచనలతో ప్రతి దినము ఆయన వేదన పడేవాడట. నేను ఎందుకు క్రీస్తు వెతకి వచ్చిన ప్రేమ అనే టైటిల్ పెట్టామంటే సామాన్యమైనది కాదండి. అంటే ఈ దేనికి పనికిరాని ఒట్టి వారం అండి, మట్టి వారం అండి. 60 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి మట్టిలోకి వెళ్ళిపోయే వారి గురించి దేవుడే యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి రక్తాన్ని చిందించారంటే నీకు నాకు ఎంతగా విలువ పెట్టి కొన్నాం ఒకసారి ఆలోచించండి. ఎంత విలువ పెట్టి కొనబడిన వారమో ఆలోచించండి. ఆ విలువని మనం నిలబెట్టాలి. ఏదైనా మనకి గిఫ్ట్ ఇస్తే దానిని ఎంత జాగ్రత్తగా మనము బీరువాలో పెడతాం. ఈ మధ్యకాలంలో కబోర్డులు మనకి కనిపించట్లేదు, కానీ ఈ మధ్యకాలంలో కబోర్డులు కనిపిస్తున్నాయండి ఎక్కడైనా. టీవీల దగ్గర మన చిన్నప్పుడు అద్దాలతో కబోర్డులు ఉండేవండి. మా చిన్నప్పుడు టీవీ స్టాండ్ ఉంటే టీవీ స్టాండ్ దగ్గర అద్దాలతో కబోర్డులు ఉండేది. ఇప్పుడు అలాంటి కబోర్డులు ఏమి కనిపించట్లేదండి. ఆ కబోర్డులో దాచుకునేవారండి. ఏ షీల్డ్ వచ్చినా ఏదొచ్చినా సరే ఆ కబోర్డులో చక్కగా దాచుకునేవారు. అంటే విలువైనది ఎక్కడ కూడాను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నావు కదా. నిబంధన రక్తం కింద ఉన్నవాడివి కదా నువ్వు నేను. ఆ నిబంధన రక్తాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ నిబంధన రక్తము మన జీవితంలోకి అప్లై అయిన తర్వాత మన జీవితాలు ఎలా కొనసాగించాలి, ఆయన కొరకు బ్రతకాలన్న ఆలోచన కదా. అందుకే కదా చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. ఈ నిబంధన రక్తమును గురించి అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఏం చెప్పాడో చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికమ్మ 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం. 27 నుండి చదువు నాన్న. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక. ఇది చేస్తున్నాం కదా మనం, ఇది చేస్తుంటాం కదా చక్కగా ప్రతి ఆదివారం. అంటే కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం చేస్తాం, ఇంకొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి చేస్తారు, ఇంకా కొన్ని సంఘాల్లో అయితే సంవత్సరానికి ఒకసారి చేస్తారు. సో వాటెవర్ ఎప్పుడు చేసినా సరే, కానీ బైబిల్ చెప్తుంది ప్రతి ఆదివారం రొట్టె విరుచును అన్న మాటను ప్రయోగించబడింది. సరే అది పక్కన పెట్టండి. రైట్, ఇక్కడ వరకు మనం చేస్తున్నాంగా, కానీ ఇక్కడ వరకు చేస్తే ఆయనకి సంతోషం కాదు. మరి ఆయన సంతోషం ఎక్కడుంది? కిందకి రండి.
తను తాను పరీక్షించుకోవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్ష విధికి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంతే. అయితే మనము విమర్శించుకుని ఎడల 26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన ప్రభువు వచ్చు వరకు రొట్టె తిని త్రాగినంత మాత్రాన సంతోషం కాదు. రొట్టె తిని త్రాగినంత మాత్రాన ఏ మాత్రం సంతోషం కాదు. ప్రతి ఆదివారం వచ్చి ప్రభువా అన్నంత మాత్రాన సంతోషం కాదు ఆయనకి. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలినన్న మాత్రాన సంతోషం కాదు ఆయనకి. ఆయనకి సంతోషం ఎక్కడ ఉందో తెలుసా? రొట్టెని తిని ద్రాక్ష రసాన్ని తాగిన నీవు ప్రచురము చేయాలి, అది ఆయనకు సంతోషం. ఆ ప్రచురములోనే అనేకులు రక్షించబడతారు. అదే ఇర్మియా ఎహెజ్కేలులో కూడా అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. గొర్రెలనట వెతుకుతున్నాడట. కాపరి ఎలాగైతే వెతుకుతాడో నేను కూడా అలాగే వెతుకుతున్నానంటాడు ఎహెజ్కేలులో. వెతకి వచ్చిన ప్రేమ కదా ఆయనది. ఆ వెతకి వచ్చిన ప్రేమకు విలువనిచ్చే వాళ్ళముగా మనం ఉండాలి కదా ఈ భూమి మీద. బ్రతికినంత కాలం నా వాళ్ళు అనుకొని ఈ భూమి మీద ఉంటున్న వారి గురించి నువ్వు ఆలోచించు బ్రతికితే ఒక దినాన్ని నువ్వు మరణిస్తావు కదా. ఆ మరణించేటప్పుడు ఎక్కడికి వెళ్తావో అన్నది నీకు నువ్వుగా నిర్ణయించుకోవాలి. ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతావో అన్నది నీకు నువ్వుగా నిర్ణయించుకోవాలి. నేను క్రీస్తు కొరకు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను అంటే క్రీస్తు ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. ఆయన రక్తానికి విలువ ఇవ్వాలి మనం. ఆయన విలువ పెట్టిన వాళ్ళము కదా. ఆయన మనందరికి కొరకు రక్తాన్ని చిందించాడు కదా. ఆ రక్తము విలువ తెలిసిన మనము అనేకులకి ఆ విలువను చెప్పాలి కదా. అపోస్తులైన పౌలు గారు అదే అంటారు, ఒక్క దినము సువార్త చేయకపోతే నాకు శ్రమ. సువార్త దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని కొరకు నిర్ణయం తీసుకోవాలి. నేనే కాదు, నా కుటుంబం అంతటిని కూడా దేవుళ్ళో నడిపించాలి. అనేకులకి ఈ రక్షణ మార్గాన్ని తెలియజెప్పాలి. అందుకే కదా యేసుక్రీస్తు వారు వచ్చానన్నాడు. చూసి ముగించుకుందాము. యోహాను సువార్త, క్షమించాలి, మార్కు సువార్త మొదటి అధ్యాయము 38వ వచనం చూడండి, ముగించుకుందాం. ఆయన రండి, ఇతర సమీప గ్రామాలకు వెళ్దాం. నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను. ప్రకటన ఇందు నిమిత్తమే వచ్చాను. ప్రకటన చేయడానికే నేను వచ్చాను. ఇప్పుడు మీరు కూడా ప్రకటన చేయాలి. నా రక్తము తాగి నా రొట్టెను తిన్నంత మాత్రాన, లేదా నా శరీరాన్ని నా రక్తాన్ని త్రాగినంత మాత్రాన మీకు వచ్చే లాభమేమీ కాదు. ఇదిగో మీకు లాభసాటికంగా ఉండాలి అంటే, మీరు ఫలము ఫలించాలి అంటే ఆయన కొరకు ప్రకటించాలి. 99 మంది నీతిమంతులమేనా మనందరం? క్రీస్తు రక్తములో కడగబడిన మనందరం నీతిమంతులమేనా? ఇప్పుడు మనందరం సంఘంలో ఉన్నామా? ఆయనకి సంతోషమేనా? సంఘములో ఉన్నాం, సంతోషమా కాదా? సంతోషం కాదు. ఆయన సంతోషం ఎక్కడుంది? ఇది ఒక పాపి బయట ఉన్నాడు కదా, ఆ పాపిని రక్షించాలి. అప్పుడు కదా ఆయనకి సంతోషం. అందుకు కదా నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను అన్నాడు. దాని కొరకు కదా నేను రక్తాన్ని చిందించాను అన్నాడు. సంఘములో కూర్చొని భజన చేసుకున్నంత మాత్రాన వచ్చే లాభం ఏమీ లేదు. మరలా చెప్తున్నా, సంఘములో కూర్చొని భజన చేసుకున్నంత మాత్రాన లాభం లేదు. వెళ్ళు బయటికి, రక్షణ సువార్త ప్రకటించు, దేవుడికి సంతోషపరచు అని మిమ్మల్ని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటూ చిన్న ప్రాంతం ముగించేస్తాను. సకలాశీర్వాదాలు కారణభూతులైన నా ప్రేపల్లో తండ్రి, అయ్యా మీ పిల్లలకి